హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పార్లర్కి అయితే ఒక క్లయింట్ అయితే వచ్చారండి. తనైతే చాలా చిన్నపిల్ల, తనకి బేబీ కట్ చేయాలండి. ఇప్పుడైతే ఫస్ట్ వాటర్తో ఫుల్గా మొత్తం అంతా స్ప్రే చేయాలి వాటర్తో. ఇప్పుడైతే చక్కగా దూకోవాలండి, ఎటువంటి చిక్కులు లేకుండా నీట్గా దూకోవాలి. ఫస్ట్ అయితే పార్టిషన్ తీయాలండి. నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నాను, మీకు అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ట్రై చేయాలంటే ట్రై చేసే అంత విధంగా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా 2 పార్టిషన్స్ తీసుకోవాలండి. చిన్నగా ఫోల్డ్ చేసి ఒక క్లిప్ అయితే పెట్టేసుకుంటాము. అలాగే అటువైపు కూడా అలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే రెండు వైపులా కూడా చాలా నీట్గా దువ్వుకున్న తర్వాతే ఇది చెయ్యాలండి. అండ్ పార్టిషన్స్ తీస్తున్నప్పుడు ఎటువంటి హెయిర్ కూడా మధ్యలో ఉండకుండా నీట్గా అయితే తీసుకోవాలి 2 పార్టిషన్స్. ఇప్పుడు మిడిల్లో ఈ హెయిర్ ఉంది కదండి, ఇది కూడా 2 పార్టిషన్స్ కింద తీసుకోవాలండి. ఇప్పుడు మంచిగా దువ్వుకుని 2 పార్టిషన్స్ తీసాం కదా, మిడిల్లో ఒక లైన్ అయితే మనము హెయిర్ కిందకి విడిచిపెట్టేసి ఆ పైన ఉన్న లేయరు పైన క్లిప్ పెట్టేయాలండి. నేనైతే వేరే క్లిప్ యూజ్ చేయకుండా ఫస్ట్ ఒక పార్టిషన్ తీసాను కదా, దాంతో కలిపి పెట్టేశాను. మీరైతే 2 క్లిప్స్ యూజ్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ది సెకండ్ది 2 కలిసిపోతాయి కనుక. మీరైతే నాకు తెలిసిపోయింది కాబట్టి ఈ లైన్స్ ఎలా తీయాలనేది నాకు తెలుసు కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఎక్కడైతే మళ్ళీ మాప్ చేసి తీసానో సెకండ్ లేయరు, అలా రెండో వైపు కూడా నీట్గా దువ్వుకొని తీసుకోవాలండి. ఇప్పుడు చివరన వదిలేసిన ఆ హెయిర్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి నీట్గా దువ్వుకోవాలి. దువ్వుకొని ఇప్పుడైతే మనము 2 ఫింగర్స్ ఇలా నేను మీకు షేప్ చూపించలేదు కానీ కత్తెర షేప్లో మనం పెట్టి కట్ చేయని అవసరం లేదు. దీనికైతే మన లెంత్ ఎంతవరకు అయితే హెయిర్ కట్ చేయించాలి, దీనికి బాగా హెయిర్ కిందకి ఉండడం వల్ల కొంచెం పైకే కట్ చేయమని చెప్పారు. నేనైతే పైకే కట్ చేస్తున్నాను. ఇలా అయితే కట్ చేశానండి ఫస్ట్ లేయరు. తర్వాత పైన నేను పెట్టిన లేయర్స్ ఉన్నాయి కదండి, అందులో ఆ లేయర్లోనే ఇంకొక లేయరు నేను తీసుకున్నానండి. దానికి కూడా మిడిల్లో ఒక లైన్ లాగా తీసుకోవాలి. ఏమి హెయిర్ ఉండకూడదండి, అలా ఉంచితే మాత్రం హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి మనకి. కటింగ్ అనేది ఏది కూడా బాగుండదు. ఏ లేయర్ కట్ అయినా ఏ కట్ అయినా కానీ ఒక పార్టీషన్ అంటే ఒక పార్టీషన్ లాగే తీయాలండి. ఇప్పుడైతే రెండో స్టెప్ కూడా మనము చేసేసాము. ఇప్పుడైతే లాస్ట్గా ఇంకో స్టెప్ ఉంది కదండి, ఆ మిడిల్ హెయిర్ అంతాను మనం బ్యాక్ కూమ్ చేసుకొని లాస్ట్గా అది పైన ఏమైతే కట్ చేసామో అదే లెంత్లో ఇది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే బౌన్సీగా వస్తుంది హెయిర్. ఇలా మనం చేస్తున్నాము అంటే ఆ హెయిర్ బౌన్సీగా కనిపిస్తుంది, చాలా బౌన్సీగా అనిపిస్తుంది. అలాగే బాగా ఎక్కువ హెయిర్ లాగా అనిపిస్తుందండి. తన హెయిర్ బాగా పలుచుకుంది. ఇప్పుడైతే ఫ్రంట్కి వచ్చేస్తున్నాము. ఫ్రంట్ అయితే 2 పార్టిషన్స్ తీసాను కదా, ఇది దీనిలో ఒక పార్టిషన్లో 2 పార్ట్స్ కింద నేనైతే డివైడ్ చేశాను. ఫస్ట్ అయితే ఈ చెవుల దగ్గర ఉన్న ఈ హెయిర్ అంతటిని బ్యాక్ మనం తీసుకున్నాం కదండి, హెయిర్ కట్ చేసాము, ఆ లెంత్ చూసుకొని నేనైతే చెవులు మీదకైతే కట్ చేశాను. తర్వాత నెక్స్ట్ హెయిర్ కూడా మళ్ళీ అదే లెంత్లో నేనైతే కట్ చేశాను. ఇలా చేసినట్టయితే మనకి స్టెప్ కట్ లాగా వస్తుంది. అటువైపు కూడా నేను అలాగే కట్ చేశాను. ముందరకైతే బేబీ కట్ కావాలన్నారండి, ఆ విధంగా నేను ముందరకి కొంచెం బేబీ కట్ చేశానండి. ఇప్పుడైతే లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. మొత్తం అంతా మీకు అయితే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో బాగా లెంతీగా ఉంది కదా అని వదిలేకండి, అందరూ చూడండి, అందరూ నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నా హెయిర్ కట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.